యుక్త వయసులో ఉన్నప్పుడు స్నేహం, ప్రేమ లాంటి ఎన్నో సంబంధాలు ఇట్టే ఆకర్షిస్తాయి. ఎవరైనా కాస్త స్నేహంగా ప్రవర్తిస్తే నా బెస్ట్ ఫ్రెండ్ తనే అని ఫిక్స్ అయిపోతారు. అలాగే ఎవరైనా ప్రేమగా మాట్లాడితే తనే నా జీవిత భాగస్వామి అని ఫిక్స్ అయిపోయి ఇక ప్రపంచంతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. యూత్ లో ఉన్న వారికి ఈ మాత్రం తొందర ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టిన తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేంత తీరిక ఉండదు. కానీ ఈ తొందరలో చాలా సార్లు ఎంతో మంది మోసపోతుంటారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోతారు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పబోయే ట్రిక్ ని సరిగ్గా పాటిస్తే మీరు ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోకుండా ఉంటారు. సంతోష సమయాల్లో మీతో ఉన్నవారు రేపు కష్టాలు వస్తే తోడు ఉంటారో లేదో తెలియాలంటే ఈ ట్రిక్ పాటించాల్సిందే. మీరు చేయవలసిందల్లా ఎవరితోనైనా స్నేహం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మే ముందు కనీసం 4 నుంచి 6 నెలలు ఆగాలి. ఓ వ్యక్తి మీతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఈ సమయం అవసరపడుతుంది. అలాగే మీపై ప్రేమ చూపిస్తున్న వారికి కూడా బాగా అటాచ్ అయ్యే ముందు ఇంతే సమయాన్ని కేటాయించడం మంచిది. ఈ సమయంలో ఎదుటి వ్యక్తి మీ నుంచి ఏమాశిస్తున్నారో తెలుస్తుంది. నిజంగానే మీ ప్రేమని కోరుకుంటున్నారా లేక ఇంకేదైనా దురుద్దేశం ఉందా అనేది ఇట్టే పసిగట్టొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.